VRS channel, Voice of Voiceless. వెల్కమ్ టు విఆర్ఎస్ ఛానల్. ఘోష్ నివేదికపై హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు. ఈరోజు ఖమ్మంపల్లి మరియు పొలకంపల్లి గ్రామ శివారులో గల పిఎస్ఆర్ గార్డెన్లో మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్, రాష్ట్ర నాయకులు జైపాల్ రెడ్డి, పైతర సాయి కుమార్తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు దేశంలోనే నంబర్ 1 లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని వారు పేర్కొన్నారు. ఇంత పెద్ద ప్రాజెక్ట్ ని 2 పిల్లర్లలో చిన్న రిపేర్ రావడం వల్ల మొత్తం ప్రాజెక్టు కూలిపోయిందని అనడం సిగ్గుచేటని వారు అన్నారు. ప్రాజెక్టులో చిన్న క్రాక్స్ వస్తే రిపేర్ చేయకుండా గత 2.5 సంవత్సరాలుగా కాలయాపన చేస్తుందని వారన్నారు. అతి తొందరగా రిపేర్ చేసి భూగర్భ జలాలు పెంచాలని, రాబోయే వర్షాకాలంలో అధిక విస్తీర్ణంలో పంట సాగుకు నీరు అందించాలని మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ డిమాండ్ చేశారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు గాలికి వదిలేసి అనుక్షణం ప్రతిపక్ష పార్టీ మీద బురద చల్లడమే ఈ ప్రభుత్వం పనిగా పెట్టుకుందని మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు వట్టిపల్లి వీరారెడ్డి, రైకోడ్ మండల పార్టీ అధ్యక్షులు చెవెళ్ల విఠల్, మంతూరి శశికుమార్, చిట్కుల్ వెంకటేష్, సర్పంచ్లు లింగంపల్లి ఇర్ఫాన్ పటేల్, మల్లికార్జున్పల్లి మల్లేశం, హైదలాపూర్ రమేష్, మాజీ సర్పంచ్లు అంతారం శంకర్, గోపులారం బాగున్న, నాయకులు రాయతోడ్ తుకారం, పొల్కంపల్లి శేఖర్, ఖమ్మంపల్లి తుడుం దుర్గయ్య, మల్లికార్జునపల్లి బుచ్చన్న, ఉప సర్పంచ్ ప్రేమానంద్, లింగంపల్లి అఫ్సర్, మునిపల్లి భద్రప్ప, బుర్ర సురేష్, బోయిని రాజేందర్, మేతరి నవీన్ తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ను తెలంగాణ సమాజం ముందు ఒక దోషిగా నిలబెట్టాలి. కానీ 2 సంవత్సరాలు అక్కడ నీటిని నిల్వ చేయకుండా కింది వదిలిపెట్టేసారు, ఆంధ్రకు వదిలిపెట్టేసారు, పోలవరం వదిలిపెట్టారు, సముద్రంలో కలిసిపోయినాయి. వాళ్ళు కొంచెం వాడుకున్నారు, మిగతా ఎంత సముద్రంలో కలిసిపోయినాయి. ఇటువంటి ఒక అవివేకమైన ప్రభుత్వం, అనాలోచితమైన ప్రభుత్వం, ఓన్లీ కేసీఆర్ గారి మీద కక్షతో. అప్పటి ప్రభుత్వం కేసీఆర్ గారు కట్టినరు కాళేశ్వరాన్ని, ఆ పేరు కేసీఆర్కు రావద్దు, కాళేశ్వరం కట్టిన కేసీఆర్ను తెలంగాణ ప్రజలు సర్వ అర్థం కావడం కంటే గొప్పగా పూజిస్తున్నారు, గొప్పగా కొనియాడుతున్నారు, ఆ పేరు రావద్దన్న ఉద్దేశంతోనే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆ ప్రాజెక్టును ఎండబెట్టి ప్రాజెక్టు డ్యామేజ్ అయిందని చెప్పి తప్పుడు సమాచారాన్ని కమిషన్తో చెప్పించింది. దాని నిన్న హైకోర్టు చెప్ప మీద కొడుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం తెలివి తెచ్చుకోవాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. నేను కూడా తెలంగాణ రైతాంగానికి, మా అందరూ నియోజకవర్గంలో కూడా, మా నియోజకవర్గ ప్రజలకు కూడా కాళేశ్వరం వచ్చిన తర్వాతనే, కేసీఆర్ వచ్చిన తర్వాతనే భూగర్భ జలాలు పెరిగినాయి. ఎట్లా పెరిగినాయి? తెలివిన్న వాళ్ళు ఎవరైనా పెడతారు, చెప్పగలుగుతారు. భూగర్భ జలాలు ఎట్లా పెరుగుతాయి? నీకు నీటి నిల్వలు ఎట్లా పెరుగుతాయి? నీకు చెరువులలో నీళ్ళు ఉన్నప్పుడు, చెరువులలో నీళ్ళు ఇంకినప్పుడు, లేదంటే నీకు నదిలో నీళ్లు ఆగినప్పుడు, ఇంకో దగ్గర ఉన్నప్పుడు నీకు భూగర్భ జల సంపద పెరుగుతుంది. నీకు ఇప్పుడు కాళేశ్వరం నీళ్లు పోవడం వల్ల, ఏమైంది? భూగర్భ జలాలు తగ్గిపోయినాయి. ఇప్పటి మనం చూసుకుంటే కూడా మొత్తం ఇట్లా ఉంపు ఉంటుంది. మన ప్రాంతం అంతా కూడా ఇట్లా ఉంపు ఉంటుంది. గోదావరికి ఈ కింద గోదావరి ఉంటుంది. అక్కడ పూర్తి స్థాయిలో నీటి మట్టం ఉన్నప్పుడు ఈ వంపు నీళ్ళు అక్కడ పోకుండా ఈ మన నీళ్ళు మనకు భూగర్భ జలాలు ఇక్కడ స్టాగ్నేట్ అయి ఉంటాయి. దానివల్ల నీటి సంపద పెరుగుతుంది. అంటే నేను టెక్నికల్గా మొత్తం ఎట్లా ఉంటుందనే విషయాన్ని, సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా మీరు స్టడీ చేయకుండా మొత్తం నీళ్ళు వదిలిపెట్టేసి మొత్తం తెలంగాణలో ఉన్న రైతాంగానికి తీవ్రమైన నష్టం చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఓన్లీ కక్ష సాధింపు ధోరణి. దాన్ని రిపేర్ చేస్తున్నారు కదా, తొందరగా చేయాలి కదా, రిపేర్ చేస్తున్నారు కదా. అక్కడ రిపేర్ చేయడం మొదలుపెట్టేసి ఉద్దేశపూర్వకంగా కేసీఆర్ గారిని, కేటీఆర్ను, అధిష్టానం అప్పటి అధికారుల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిండు. హైకోర్టు వారికి చివాటు పెట్టడాన్ని మేము స్వాగతిస్తున్నాం. మనందరం కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం 2.5 ఏళ్ళు ఇట్టే టైంపాస్ చేసింది. ఓ కేసీఆర్ కాళేశ్వరం 1,00,000 కోట్లు తిన్నాడు, అన్ని మింగేసాడు, ఇది మింగేసాడు. అసలు ప్రాజెక్టు ఏమే 90,000 కోట్లు అయితే ఈ 1,00,000 కోట్లు ఏంటో వచ్చింది వల్ల అన్ని తప్పుడు సమాచారం. ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు అందరూ కూడా అసలు తన బడ్జెటే 90,000 కోట్లు అయితే 1,00,000 కోట్ల అవినీతి.
అంటే ఇంకో 10 లక్షల కోట్లు 20 లక్షల కోట్లు అయితే 100 లక్షల కోట్ల బడ్జెట్ ఉంటే సరే 1 లక్ష కోట్ల అవినీతి జరిగిందని ఆరోపణ చేయడానికి ఏమైనా ఆస్కారం ఉంటుంది. కానీ 1,90,000 కోట్ల బడ్జెట్లో ₹1,00,000 ఎట్లా అవినీతి చేస్తారు? ఎట్లా సాధ్యమవుతుంది? ఈ విషయాన్ని ప్రజలు కూడా గ్రహించాలి. ఈ తప్పుడు పద్ధతుల్ని తప్పుడు వ్యవహారాలతో ఈ ప్రభుత్వం పాలన నడిపిస్తుంది కనుక అందరం కూడా దీన్ని నిరసించాలని చెప్పి నేను ప్రజలకు తెలియజేసుకుంటూ కేసీఆర్ గారి నాయకత్వం ఒకటి, కేసీఆర్ గారి ఆలోచన విధానమే ఈ తెలంగాణ ప్రజల జీవన విధానాన్ని మారుతుండడంలో ఎవరికి కూడా అనుమానం లేదు.